సురేష్ రూమ్ కి వచ్చిన దివ్యాంక కాలు మడతపడినట్లు యాక్ట్ చేసి కావాలనే వీడియో కాల్ చేసి కౌశిక్ని జెలస్ చేస్తుంది. కౌశిక్ రూమ్ లోకి వెళ్లి ఆవేదన పడుతుంటే కేదార్ జగద్దాత్రి వెళ్లి కౌశిక్ని కూల్ చేసే ప్రయత్నం చేస్తారు. దివ్యాంకని సురేష్ ఎందుకు కలుస్తున్నారని దాత్రి కేదార్ వాపోతారు. సుజాత మర్డర్ విషయంలో రమేష్ కి సంబంధం లేదని ప్రూవ్ చేస్తేనే కౌశిక్ కి డబ్బుతో సంబంధం లేదని ప్రూవ్ అవుతుంది అని, దానికి గౌతమ్ స్పృహలోకి రావాలని అనుకుంటారు. అలాగే సురేష్ ని కీర్తి కోసం ఎలా అయినా బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేయాలని కేదార్ అనుకుంటాడు. ఇంతలో దివ్యాంక ఇంటికి వచ్చి గిఫ్ట్ తెచ్చానని తీసుకోమంటుంది. దాన్ని వీడియో తీయమని నిష్కక్ చెప్పింది. ఆ గిఫ్ట్ జైల్లో తినే చిప్పా అని చెప్పి కూతురు కీర్తికిస్తూ ఉండడంతో కౌశికి ఆ గిఫ్ట్ విసిరేస్తుంది. తిట్టి పంపిస్తుంది. కావాలని అవమానం చేయించుకోవడం కోసం ఎందుకు దివ్యాంక వస్తుంది అని దాత్రి ఆలోచిస్తే రివీల్ అయింది ఏంటంటే ఆ గిఫ్ట్ కీర్తి కోసం సురేష్ పంపింది. కౌశికి గిఫ్ట్ విసిరిన వీడియో సురేష్ కి పంపించి కౌశిక్ పై నెగటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. మరోవైపు మీనన్ డ్రాగన్ ని యూజ్ చేసుకుని తనని జేడీ ట్రాప్ చేస్తున్నాడని సస్పెక్ట్ చేస్తాడు. దివ్యాంక సురేష్ కి దగ్గరవుతూ ఉండగా కౌశిక్ కి సురేష్ ని దూరం చేస్తున్న విధానం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండడం వలన ఈ సీరియల్ కి ఫ్యాన్ జోన్ వారి రేటింగ్ 4/5.